క్రీస్తునందు మీకు శుభములు. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను అధ్యయనం చేయుచున్నాం. ప్రతి మంగళవారము రాత్రి సుమారు 9:30 ప్రాంతానికి. ఆ క్రమంలో 4వ అధ్యాయము 5వ వచనం వరకు మనము చూసుకోవడం జరిగింది. 6వ వచనం నుంచి పౌలు యొక్క టోన్ మారింది. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళని మందలించి కొంచెం గద్దించినట్టుగా చెప్పినప్పటికీ, ఈ 6వ వచనం నుంచి వచ్చేటప్పటికి కొంచెం స్ట్రాంగ్ గానే మాట్లాడుతున్నాడు. అంటే ఇది వరకట మీద స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. అంటే కొరింథీయుల్లో లేదా అక్కడ సంఘంలో ఉన్న పరిస్థితులు పౌలు ఊహించిన దానికన్నా కూడా ఒకవేళ అతను ఊహించగలిగితే మితిమీరిపోయింది. అంటే మనుషుల యొక్క ఆలోచన విధానాలు దేవుని అర్థం చేసుకునే విధానంలోకి వచ్చేసింది. వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుని అర్థం చేసుకోకుండా మనుష్య జ్ఞానము చేత దేవుణ్ణి వాళ్ళకి నచ్చినట్లుగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇందువల్ల వాళ్ళ మధ్య సమస్యలు వచ్చింది. ఈ సమస్యలను పౌలు పరిష్కరించే ఉద్దేశంతో ఈ పత్రిక రాస్తున్నప్పుడు అతడు కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా, అంటే ముఖం మీద కొట్టినట్లుగానే మాట్లాడవలసిన పరిస్థితులు అలాగే మాట్లాడుతున్నాడు. సో 6వ వచనానికి వచ్చేసేటప్పటికి ఇప్పటి వరకు తాను మాట్లాడిందంటే 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 4వ అధ్యాయం 5వ వచనం వరకు తాను మాట్లాడిన సంగతులను తాను ఎందుకు రాశాడు, ఎలాంటి ఉద్దేశంతో రాశాడు అక్కడ చెప్తున్నాడు. సో 6వ వచనం ఏమంటే, సహోదరులారా, వీళ్ళు ఎంత బలహీనతల్లో ఉన్నా ఇంకో కొన్ని అపరాధాలు కూడా జరిగిపోయాయి సంఘంలో. వీళ్ళని సహోదరులనే సంబోధిస్తున్నాడు. ఎందుకంటే ప్రభునందు ఒకవేళ వీళ్ళు తప్పిదం చేసినప్పటికీ వాళ్ళు నిజంగా రక్షణ పొందిన వారు కాబట్టి వాళ్ళని ఇంకనూ సహోదరులుగానే భావించడం అనేది దేవుని చిత్తము, లేఖనం యొక్క ఉద్దేశం కూడా. వాళ్ళని సరిచేసే క్రమంలో వాళ్ళతో ఈ రీతిగా మాట్లాడుతూ, సహోదరులారా అంటూ ఏమంటాడంటే, మీరు మమ్మల్ని చూచి లేఖనం యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకరి పక్షమున మరి ఒకరి మీద ఒప్పుకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఇప్పుడు నేను నాటితే అపోలో, నీరు పోస్తే దేవుడు బుద్ధి కలుగు చేశాడు అనేదంతా కూడా వీళ్ళకి అర్థం కావడం కోసం ఇలా రాశాడని చెప్తున్నాడు. అంటే అక్కడ నాటడము, నీరు పోయటము, దానికేమో పౌలు నాటినట్లుగా అపోలో నీరు పోసినట్లుగా, ఇంకా అక్కడి నుంచి ఆ కాన్వర్జేషన్ అలా ఈ 4వ అధ్యాయం 5వ వచనం వరకు కూడా రకరకాల అంశాలతో కొనసాగించడం జరిగింది. సో ఇప్పుడు ఏమంటే, ఇదంతా కూడా సాదృశ్యంగా నీకు చెప్పి ఉన్నాను, సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను అంటున్నాడు. అంటే వాళ్ళకి అర్థం కావడం కోసం తాను చేసిన పనినే వాళ్ళకి కొన్ని సంగతులను చూపించడం ద్వారా, లేదంటే కొన్ని విషయాలను, వస్తువులను చూపించడం ద్వారా వాళ్ళు నేర్పించే ప్రయత్నం చేశాడు. అందుకు ఏమంటాడంటే, మీరు మమ్మల్ని చూచి, సో పౌలు, అపోలో, అది కేఫా, ఎవరైనప్పటికీ కూడా వీళ్ళను చూచి ఏమంటున్నాడు, లేఖనములు యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. సో వీళ్ళని చూస్తే వాళ్ళకి ఒకటి జ్ఞాపకం రావాలి. ఏంటంటే, మనము వాక్యాన్ని నేర్వకూడదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే పౌలుని చూస్తే లేదా పేతురుని చూస్తే, వా ఎంత గొప్ప వ్యక్తి, లేకపోతే ఇవి పెంతికోస్తు దినాన్న ప్రథమంగా మాట్లాడినవాడు కదా, లేకపోతే పౌలుని చూస్తే ఇతడు సంఘాన్ని ఒకప్పుడు హింసించిన వాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఒక గొప్ప బోధకుడు అయిపోయాడు, లేకపోతే ఈ ఆశ్చర్యకార్యం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. ఇలాగూ వ్యక్తిగతంగా వాళ్ళని గణపరిచేటట్లుగా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడం కన్నా కూడా వీళ్ళని చూస్తే వాళ్ళకి ఏం జ్ఞాపకం రావాలో చెప్తున్నాడు. ఏమంటాడంటే, లేఖనములు యందు రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని వీళ్ళని చూస్తే పాపం చేయకూడదు, వాక్యాన్ని మీరకూడదు అని తెలియాలంటున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. జనరల్గా లోకంలో చూసినప్పుడు ఒక గొప్ప వ్యక్తిని ఎవరైనా చూశారనుకోండి, లేదా మంచి క్రికెటర్ని చూశారనుకోండి, ఓ ధోనిను, ఇదివరకైతే టెండూల్కర్, నిన్న మొన్నటిదాకా కోహ్లీ, ఇలాంటి వాళ్ళని చూడగానే ఏం గుర్తుకు రావాలి అంటే, ఆ వ్యక్తి సంపాదించుకున్న ఘనత కన్నా కూడా ఆ ఘనతకున్న సాక్ష్యాన్ని గుర్తురాలి. బా ఎంత మంచి ప్లేయర్ అతను, అది గుర్తుకొస్తుంది జనాలకి. జనరల్గా అంతే. అతని యొక్క టాలెంట్, లేదంటే అతను ఎలాగూ ఈ ఆటలో ఇంతకాలం కొనసాగాడు, అది జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వచ్చిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తిని హెచ్చించినా, ఇంకోటి చేసినా, ఇంకో సంగతి. ఇప్పుడు పౌలు, అపోలో, కేఫాలను చూస్తే లేఖనములు అతిక్రమింపకూడదని వారు నేర్చుకోవాలి. ఈరోజు ఏ పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి, ఏ పరిస్థితిలో సేవకులు అనబడేవారు, లేకపోతే ఈ నాయకులు అనబడేవారు ఉన్నారు, వాళ్ళని చూడగానే మనము దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి అనే సంగతి జ్ఞాపకం రావాలి. అలాంటి సంగతులు ఒకవేళ జ్ఞాపకం రాకపోతే అది పెద్ద ఫెయిల్యూర్ కదా. సో ఈ ఫెయిల్యూరు పౌలు సహించలేడు అంటున్నాడు. ఇప్పుడు తను చూస్తే ఇంకేమో గుర్తొచ్చినాయి అనుకోండి, అప్పుడు దానివల్ల ఏంటి ఉపయోగం? సో ఏమంటాడంటే, లేఖనములు యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు ఒకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పంకున్నటువంటి అతిశయించుకున్నట్లు.
ఎప్పుడైతే లేఖనాలను మీరట్లేదో వీళ్ళు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు అతిశయించే కారణాలు వెతుక్కోరు. కానీ ఇక్కడ ఏం జరిగింది? కొరింథీ సంఘంలో ఏదైతే వీళ్ళకి చెప్పబడిందో, అది ఏదైతే రాయబడిందో దాన్ని మీరే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎప్పుడైతే మీరిపోతున్నారు అంటే దేవుని వాక్యాన్ని మనం మీరినప్పుడు సహోదరులు అనబడిన వారి మధ్య అతిశయాలు ఏర్పడతాయి. అతిశయాలు ఏర్పడితే ఇంకా అవి నానా విధములైన సమస్యలకు దారితీస్తుంటాయి. ఇప్పుడు పౌలు అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇలా ఉండకూడదని, ఈ లేఖనములను మీరు మీరకూడదని మమ్మల్ని సాదృశ్య రూపముగా మీకు చూపించుకుంటున్నాం. నిజంగా వీళ్ళు అంత గొప్పవాళ్ళు, అంత భక్తిపరులు, లేదా దేవుని విషయంలో అంత నమ్మకంగా ఉన్నవారని అతిశయించకూడదు కాబట్టి వాడు అతిశయించట్లా. కానీ వీళ్ళు క్రీస్తునందు నిలబడినట్లుగా కొరింథీలో నిలబడలేదు కాబట్టి సాదృశ్య రూపంలో చూపించుకునే ప్రయత్నం చేశాడు. దాన్ని ఇక్కడ వీళ్ళకి తెలియజేస్తున్నాడు. అందుకే ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకుని సాదృశ్యముగా చెప్పి ఉన్నాం. ఎందుకు ఇప్పుడు దాకా చెప్పి ఉన్నాము? అన్నీ ఎందుకు చెప్పామంటే మీరు వాక్యాన్ని అతిక్రమించకూడదు అని. వాక్యాన్ని అతిక్రమించడం మొదలు పెడితే ఏమైపోద్ది అంటే సహోదరుల మధ్య సమస్యలు ఏర్పడిపోతాయి. ముఖ్యంగా అహంకారంతో అతిశయం వలన సమస్యలు ఏర్పడిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే విభజన వచ్చేస్తుంది. మనుషులు గుంపులుగా చేరిపోతారు. అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి ఇవన్నీ రాస్తున్నామని చెప్తూ 7వ వచనానికి వచ్చేటప్పటికి కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకనగా, ఎందుకు సాదృశ్య రూపంలో మాట్లాడవలసి వచ్చిందో, చెప్పవలసి వచ్చిందో, వీళ్ళు లేఖనములను ఎందుకు మీరకూడదు లేదా అతిక్రమించకూడదు అని నేర్చుకోవాలని చెప్తున్నాడంటే, నీకు ఆధిక్యము కలుగు చేయవాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయింపలేదా? కొరింథీ సంఘము గురించి అక్కడ జరిగిన సంగతి గురించి పౌలుకు బాగా తెలుసు. అతడు 18 నెలలు ఉన్నాడు అక్కడ. 18 నెలలు ఉన్నప్పుడు కేవలం వాళ్ళను ప్రభువులోకి నడిపించడం మాత్రమే కాదు, ప్రభు వల్ల వాడు పొందిన లాభాలు, వాళ్ళ పరిస్థితులు దేవుని వల్ల కట్టబడము లేదంటే మెరుగుపరచబడడం, ఇవన్నీ కూడా కొంత ప్రత్యక్షంగా చూశాడు. అంటే వాళ్ళతో జీవించాడు కాబట్టి దేవుడు వాళ్ళ పట్ల ఎలాగ నడుచుకున్నాడు అనేది కూడా అతను చూడగలిగాడు. సో అది దృష్టిలో పెట్టుకుని అంటాడు, ఏమంటాడంటే నీకు ఆధిక్యము కలుగు చేయవాడేవాడు. ఎవరు ఆధిక్యత కలుగు చేస్తారు? మనకి ఆధిక్యత కావాలి అందరూ కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ప్రతి వాడు కూడా వాడు ఉన్న చోట్లో నుండి వాడు ఎదిగిపోవాలనుకుంటున్నాడు. అసలు దిన మనసు ధరించుకున్న సేవకులు చాలా అరుదు ఈ రోజుల్లో. ఏదో విధంగా ఆధిక్యతను కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక లోకం అయితే చెప్పుకోకర్లా. సో ఈ ఆధిక్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తారు ఆధిక్యత? ఒక పౌలుకి ఎవరు ఇచ్చారు ఆధిక్యత? లేదా ఒక పేతురికి ఎవరు ఇచ్చారు? ఈ కొరింథీ సంఘానికి ఎవరు ఇస్తారు? అందుకే ఎవడంటే నీకు ఆధిక్యత కలుగు చేయవాడేవాడు ఒక మనిషి వీళ్ళు ఆలోచింపజేస్తాడు. ఎందుకంటే చాలా పెద్ద తప్పిదం చేశారు వీళ్ళు. మేము పౌలు వాడము, అపోలో వాడము, కేఫా వాడమని విడిపోవటం వల్ల వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారంటే అసలు ఆ తప్పుని పౌలు వినడానికి, సహించడానికి కూడా మనసు రావట్లేదు. అంత పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే క్రీస్తుకు చెందిన వారు అనలేకపోతున్నారు. క్రీస్తుకు చెందిన వారు అంటాం మానేసి వీళ్ళ పేర్లు ఎత్తుకుంటున్నారు. ఈరోజు క్రీస్తుకు చెందిన వారము అని చెప్పలేని సంఘాలు, క్రైస్తవులు ఉన్నారు, లేకుండా లేరు. దేనికి చెందిన వారు అంటే వారు నమ్మిన దాన్ని, లేకపోతే ఏదైతే రైట్ అనుకుంటున్నారో దానికి చెందామని, లేదంటే ఏ వ్యక్తి అయితే దాన్ని ప్రకటించాడో ఆ వ్యక్తికో ఆ విధానానికో చెందిన వారమని అలా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప క్రీస్తుకు చెందిన వారుగా. ఎందుకంటే క్రీస్తుకు చెందిన వారుగా చెప్పుకోవాలంటే ఆ వ్యక్తులను చూడగానే, అంటే ఎవరైతే క్రీస్తుకు చెందిన వారమో చెప్పుకుంటున్నారో ఆ వ్యక్తులను చూడగానే వాక్యమును లేకపోతే లేఖనమును అతిక్రమింపకూడదనే సంగతి జ్ఞాపకం వచ్చేయాలి. అలాంటి వాళ్ళే మేము క్రీస్తుకు చెందిన వాళ్ళము అని చెప్పుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా రకరకాల ఆలోచనలకు చెందిన వారమని, విధానాలకు చెందిన వారమని, లేదా సిద్ధాంతాలకు చెందిన వారమని చెప్తూ ఉంటారు. క్రీస్తుని మినహాయించి సంఘముగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు ఎంతోమంది చేస్తున్నారు. సంఘాన్ని హెచ్చించుకుంటూ, సంఘంలో ఉన్న విధానాలు, ఆ సిద్ధాంతాలను హెచ్చించుకుంటూ క్రీస్తుని అక్కడ కలుపుకోకుండా ఉండే పరిస్థితులు ఏర్పరచుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో ఇది జరిగిందంటే ఆశ్చర్యం కాదు, ఈ రోజుల్లో జరుగుతుందన్నా కూడా ఆశ్చర్యం కాదు. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావం, వాళ్ళు సరిగా మారు మనసు పొందకపోయినా, పొందిన మారు మనసుకు తగినట్లుగా ఫలములు ఫలించకపోయినా ఈ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వీళ్ళకి ఆధిక్యత కలుగు చేయవాడు. ఈరోజు మనకు ఆధిక్యతను కలుగు చేసేవాడు ఎవడు? ఈ ప్రశ్నకు మనం సూటిగా సమాధానం చెప్తే ఎవరి మీద మనం ఆధారపడి జీవించాలని మనకు అర్థమవుతుంది. ఆ క్రమంలో మనం నడుచుకుంటాం. మనము ఆ వ్యక్తి కొరకు ప్రయాసపడతాం. ఆ వ్యక్తి క్రీస్తే, ఇంక మరి ఎవరు కాదు. ఆ వ్యక్తికి నమ్మకంగా జీవించడానికి మనం ఆలోచన చేస్తుంటాం. సో నీకు ఆధిక్యత కావాలి అంటే నువ్వు మనుషులతో, లేదంటే నీవు గొప్పవారు అనుకున్న వారితో సహవాసం చేయడం వల్ల నీకు ఆధిక్యత రాదు.
ఇంకా చెప్పాలంటే పడిపోతుంది నీ ఆధిక్యత కొంతకాలానికి. దీనివల్ల సమయం వేస్ట్, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు అన్నీ వేస్ట్ అయిపోతాయి. నీకు ఏదైనా ఆధిక్యత కావాలనుకున్నావంటే ప్రభువు నీకు దయచేసేటట్లుగా ప్రభువు నమ్మకం ఉండమే, తగిన కాలంలో ఆయన హెచ్చించును అన్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? కొరింథీ సంఘంలో ఎప్పుడైతే విభజన చేసేసారో వీళ్ళు ఆధిక్యతను కోరుకోవడం వీళ్ళకి ఆధిక్యతను కోరుకోవడం మొదలుపెట్టారు. ఇది పెద్ద అపరాధం అయిపోయింది. ఎవడైతే తన స్వశక్తితో సామర్థ్యముతో ఆధిక్యతను కోరుకునే ప్రయత్నం చేస్తాడో, అంటే క్రైస్తవుడిగా సంఘంలో ఉండి చేస్తాడో, వాడు ఉద్దేశపూర్వకంగా క్రీస్తుని పక్కన పెడతాడు. అంటే క్రీస్తు స్థానము తీసుకోకుండానే క్రీస్తుని పక్కన పెట్టడం ద్వారా ఆ స్థానమునకు దొరికే ఆధిక్యత అంతటిని కూడా అతను దొంగిలించడం మొదలు పెడతాడు. ఇప్పుడు వ్యక్తిని చూస్తూ ఉంటారు, వ్యక్తి చెప్పే వాటిని చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తికి కాస్త ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నా, లేదా ఆ వ్యక్తి కొంత పేరు సంపాదించి మొదలుపెట్టిన, ఆ వ్యక్తి నుండి కలిగే అంతటిని కూడా వీళ్ళు పొందాలనుకుంటారు. ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అందుకే పౌలు ఎప్పుడూ కూడా అనుక్షణము తాను క్రీస్తుని హెచ్చిస్తూ వచ్చేవాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన ఉండవలసిన స్థానంలో ఆయనే ఉన్నారు. కానీ తెలివిగా ఒకవేళ ఆయన స్థానంలో నుంచి ఆయన్ని తప్పించి, ఎలా తెప్పిస్తావు ఆయన స్థానం నుంచి ఆయన దేవుడు కదా, లేకపోతే ప్రభువు కదా, ఎవరు తప్పించగలడు ఆయన స్థానం నుంచి అంటే అతిక్రమం. ఈ అతిశయము అనే అతిక్రమమును ఒకటి సంపాదించుకుంటే ప్రభువుకున్న స్థానమును వాడు ప్రభువు నుండి దొంగిలిస్తాడు. వాడు తీసుకుని ఏం చేస్తాడంటే వాడు నిలబడే ప్రయత్నం చేస్తాడు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాడు. ఇందులో అపవాది కూడా వాడికి బలంగా సహకరిస్తాడు. సో ఇప్పుడు ఒక్క క్రీస్తు ఉండవలసిన స్థానంలో కొరింథీ సంఘంలో ఆ సంఘం ఏమైంది? ముగ్గురిని తీసుకొచ్చి పెట్టింది. ఈ ముగ్గురికి ఎంత మాత్రం ఇష్టం లేదు అక్కడ నిలబడటం. కానీ వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ మనుగడ కొరకు వీళ్ళ పేర్లు ప్రస్తావించారు. అందుకు పౌలు కోపం వచ్చింది. పౌలు కోపం అంటే పరిశుద్ధాత్ముడు కోపం వచ్చింది. అది పౌలు ఏకీభవించాడు దాంతో. ఎందుకంటే పౌలుకి తెలుసు తాను ఎవడో, యేసుక్రీస్తు ఖైదీని, యేసుక్రీస్తు దాసుడను అని ఎప్పుడైతే అతను అంటున్నాడో, తనకంటూ దేవుని ఎదుట ఏ స్థానమును అతను కోరుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదని చెప్పేస్తున్నాడు. దేవుడు ఎలా నడిపిస్తే అలా, ప్రభువు ఏ నిర్ణయిస్తే అలా జీవించినవాడు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నాడు, నీకు ఆధిక్యత కలుగు చేయవాడేవాడు, నీకు కలిగిన వాటిలో వల్ల నీవు పొందనిది ఏది? వాళ్ళకి ఏవైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఇతరుల నుంచి పొందని ఏది అందులో అంటే దేవుడు వారికి ఏర్పాట్లు చేశాడు, మనుషుల ద్వారానే ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు అలాగ వీళ్ళు కలిగి ఉండేటట్లుగా దేవుడు చేసినప్పుడు వీళ్ళకి ఏది అవసరమో, ఏది ఇష్టమో అన్నీ కూడా దేవుడు మనుషుల ద్వారా ఏర్పాటు చేశాడు. అందుకు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట, ఏమంటాడంటే నీకు కలిగిన వాటిలో వల్ల నీవు పొందనిది ఏది అంటే అంతా కూడా నీకు ఏర్పరచబడింది. నువ్వు ఎన్నైతే కలిగి ఉన్నావో ఇప్పుడు అవన్నీ కూడా నీకు ఏర్పరచబడి. ఇది ఆలోచన చేసుకోవాలి. మన క్రైస్తవులుగా మనకున్నవేంటి? మన ఆశీర్వాదాలు అందుకే ఎప్పుడు మనం లెక్కించుకోవాలి. ఎందుకంటే అది దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలను, దయచేసిన ఆశీర్వాదాలను మనం ఎప్పుడు లెక్కించుకోవాలి. లెక్కించుకుంటున్నప్పుడే దేవుని కృతజ్ఞత ఆశలు మనం చెల్లించగలం. అలా లెక్కించుకుంటున్నప్పుడు మనము మన వల్ల ఈ స్థితిని కలిగి ఉన్నామని మనం అనుకోం. దేవుని వల్ల, దేవుడు అనుగ్రహించడం ద్వారా మనం ఈ స్థితిని కలిగి ఉన్నామని మనం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఒకసారి క్రీస్తులోకి వచ్చే స్థితి మారిపోతుంది. పౌలు ఈ ధర్మశాస్త్ర ప్రకారం, మనుషుల ప్రకారం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, గొప్ప వాడిని కలిగినవాడు. క్రీస్తులోకి వచ్చాక ఆయన పోయి సామాన్యుడు అయిపోయాడు. పేతురు వంటి వాళ్ళు, మిగిలిన అపోస్తులు వంటి వాడు, వీళ్ళందరూ కూడా పామర్లు, చేపలు పట్టుకునేవాళ్ళు. కానీ క్రీస్తులోకి రాగానే వాళ్ళ స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ స్థాయి పెరిగింది, పౌలు స్థాయి తగ్గింది అంటే భౌతికంగా ఏవైతే అవసరం లేదో వాటి విషయంలో వాళ్ళు తగ్గింపబడ్డారు. కానీ ఆత్మయందు, పరలోకం విషయంలో, దేవుని రాజ్యం విషయంలో పేతురు అపోస్తులతో పౌలు అంతే, వాళ్ళని సమానంగా చేశాడు. సో ఒకరు ఉన్నది విడిచిపెట్టడం వల్ల దేవుడు అనుగ్రహిస్తున్న వాటిని పొందగలిగాడు. ఒకడు లేని వాటిని అతడు లేకుండా ఉండి ప్రభువులోకి రావడం వల్ల ఇప్పుడు ఉన్నవాడిగా అయ్యాడు. ఇలా జరిగింది కాబట్టి ఏమంటే నీకు కలిగిన వాటిలో వల్ల నువ్వు పొందనిది ఏది? దేవుడు నీకు చేయని ఏర్పాట్లు ఏవి? నీకు ఏది అవసరమైతే దేవుడు అది ఏర్పాటు చేస్తాడు. ఇంకా అంటున్నాడు, పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయింపనేలా. అంటే ఈ సంఘంలో ఒకరికొకరు చాలా అన్యోన్యంగా ఉండి, సహవాసంలో ఉండి ఒకరికొకరు సహాయాలు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే విభజనకు కారణమైన అతిశయం వీళ్ళ మధ్యలో చేరిందో అప్పుడు
పొందినా కూడా ఇతరుల నుండి, అంటే ఈ కేఫా గుంపు అనబడిన వారి నుండి ఒకవేళ పౌలు అనబడిన గుంపు వారు పొందారనుకోండి, వీళ్ళు పొందనట్లుగా ప్రవర్తిస్తున్నారు. అంటే పొందినా కూడా పొందనట్టుగా, అంటే దాన్ని లెక్క చేయనట్లుగా, దానికి విలువ లేనట్లుగా, లేదంటే దానికి వీళ్ళు తిరిగి వాళ్ళకి చేసేసినట్లుగా, ఇలా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా ఆలోచన చేసుకుని వీడు ఏం చేస్తాడంటే పొంది ఉండి పొందనట్లు వీళ్ళు అతిశయిస్తున్నారు. మేమేమో మీ దగ్గర నుంచి మేము పొందలేదు. ఇటువంటి, అంటే ఇది ఎటువంటి ధోరణి అంటే ఇది శరీర సంబంధమైన ధోరణి. ఇది కారణం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు క్రీస్తుని ఆయన స్థానం నుంచి తప్పించారు. ఎలా తప్పించారు అంటే లేఖనములను అతిక్రమించడం ద్వారా. ఎప్పుడైతే పాపం వీళ్ళ మధ్యలోకి వచ్చిందో, అది ప్రథమంగా పౌలు, పేతురు, అపోలో పేర్లు పెట్టుకోవడం అనేది కాదు. వాళ్ళు చేసిన ప్రథమంగా చేసిన పాపం అది కాదు. వీళ్ళు ప్రథమంగా చేసిన పాపం ఏంటంటే వీళ్ళు పేర్లు పెట్టుకోవడానికి గల అవకాశములను దయచేసే అపరాధాలు వాళ్ళు చేశారు. సో వీళ్ళు అతిశయించాలి. ముందు వీళ్ళ పేర్లు పెట్టుకోవాలంటే అతిశయించడానికి ఏం చేయాలంటే వాళ్ళు ఏదో ఒక అపరాధము చేసి ఉండాలి. చేసిన తర్వాత దాని విషయంలో వాళ్ళు కఠినాత్మలై ఉండాలి. సో ఆల్రెడీ మేము పౌలు వారము, అపోలో వారము, కేఫా వారము అని చెప్పుకోకముందే వాళ్ళు అపరాధం చేసేసారు. వాళ్ళ వాక్యాన్ని మీరేశారు, అతిక్రమించేశారు. అతిక్రమించేసిన తర్వాత వీళ్ళు దాన్ని ఎలాగ సమర్థించుకున్నారంటే పొంది ఉండి కూడా పొందనట్లుగా వాళ్ళు అతిశయించడం మొదలుపెట్టారు. అంటే ఒకరిని ఒకరు తగ్గించుకోవడం మొదలుపెట్టారు. అంటే ఎదుటివాడిని వీళ్ళు ఏమీ ఉపయోగపడినవాడిగా వీళ్ళకి తగ్గించేసేవారు, వాళ్ళు వీళ్ళని తగ్గించేసేవారు. సో ఇప్పుడు ఒకరినొకరు తగ్గించేసుకుంటున్నారు కాబట్టి, అంటే ఒకరి పట్ల వాళ్ళు అతిశయపడిపోతున్నారు కాబట్టి వీళ్ళు నిలబడాలి, వీళ్ళకి ఖ్యాతి రావాలి, గుర్తింపు రావాలి, ఆధిక్యత రావాలి అనుకున్నప్పుడు ఏం చేశారంటే మేము పౌలు సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళం, మేము అనేటప్పుడు ఇంకోటి ఏం చేయడం, మేము పేదలకు సంబంధించిన వాళ్ళం, ఇంకోడు అపోలో సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళం. ఇలా వీళ్ళు వేరైపోవడం జరిగింది. సో పౌలు వీళ్ళు ఇవన్నీ ప్రశ్నిస్తున్నప్పుడు వీళ్ళని జాగ్రత్తగా ఆలోచన చేయమంటున్నాడు. సింపుల్గా అంటాడు, మీకు ఆధిక్యత కలుగు చేయవాడు ఎవడు. సో వీళ్ళు ఇన్నాళ్ళు క్రైస్తవులుగా ఉండి ఆధిక్యత ఎవరి వల్ల పొందారు? మనస్సాక్షి ఉన్నవాడు ఎవడైనా సరే గుండెల మీద చేసుకుని ఆలోచన చేస్తే వీళ్ళకి ఆధిక్యతను ఇచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పడం తప్ప వీళ్ళు ఇంకో సమాధానం చెప్పలేరు. అంతేకాదు, వీళ్ళు పొందినవి ఏవైతే ఉన్నాయో అవి పనుల నుంచి పొందినప్పటికీ కూడా, సహోదరులైన వారి నుండి పొందినప్పటికీ కూడా దేవుడు వాళ్ళకి ఆధిక్యతను ఇచ్చాడు కాబట్టి వీళ్ళు పొందారన్న సంగతిని వీళ్ళు మాఫీ చేయకుండా చేసే ప్రయత్నం చేయలేదు. నిజంగా గుండెల మీద చేసుకుంటే వీళ్ళు పౌరు అడుగుతున్న ప్రశ్నకి. ఇంకా అంతేకాదు, పొంది ఉండి పొందనట్లుగా అన్నప్పుడు వీళ్ళు తిరస్కారంగా ఒకరి పట్ల ఒకరు తిరస్కారంగా ప్రవర్తించకూడదని చెప్తున్నారు. నిజంగా వీళ్ళు ఆ తప్పిదం చేస్తున్నారా లేదా అని వీళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే తెలిసిపోతారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మార్పు చెందినవారు. శరీర తత్వంలో నుండి దేవుని యొక్క కుమారుని తత్వంలోకి వచ్చేసిన వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళకి రెండు తత్వాలు తెలుసు. ఈ రెండు తత్వాల మధ్య భేదం తెలుసు, లాభ నష్టాలు తెలుసు. ఇప్పుడు ఒకటే తెలుసు అనుకోండి, రెండోది తెలియదు అనుకోండి, ఈ రెండోది ఉన్నా కూడా వాళ్ళకి ఉపయోగం లేదు, వాళ్ళని మంచి వాళ్ళగా చేయలేదు. కానీ ఇప్పుడు రెండు తెలిసినాయి అనుకోండి, రెండిట్లో ఈ మార్పు వల్ల ధరించుకున్న నూతన తత్వం యొక్క విలువను వాళ్ళు గ్రహించారు అనుకోండి, ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు అపరాధం చేస్తున్నా వాళ్ళు ఇదివరకటి తత్వం వైపు వెళ్తున్నారని సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది ఉంది కాబట్టి, దీన్ని కలిగి ఉన్నారు కాబట్టి. సో వీళ్ళు పొంది ఉండి పొందనట్లు వాళ్ళు అతిశయిస్తున్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళకి తెలిసే చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి అంతా తెలిసే చేస్తున్నారు. వాళ్ళు ఇదివరకు అనుకో ఇలా అతిశయించినా కూడా వాళ్ళు అతిశయించకూడదు అనడానికి కారణాలు వాళ్ళకి తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. సో పౌలు వీళ్ళని చాలా స్ట్రాంగ్గానే ప్రశ్నించారు. ఈ లక్షణాలు ఈ క్రైస్తవులుగా మనకు తగవి. ఎందుకంటే ఇది ముందు మన అంతరంగ స్వభావాన్ని పాటు చేస్తాయి. తర్వాత మానసిక ఒత్తిడి, మానసిక వేదన, మనస్సాక్షికి అవమానము కలగడం తప్ప ఇంకేమీ మిగలదు. స్వాభిమానాన్ని కోల్పోవాలి ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే. ఇప్పుడు ఆధిక్యత కోసము ప్రభువుని విడిచిపెట్టి మనుషుల్ని ఎతికేవాడికి మనశ్శాంతి ఉండదు. అంతేకాదు, ఈ కలిగిన వాటిలో పరిణ వల్ల వాళ్ళు ఒకవేళ పొందలేనట్లుగా వాళ్ళు ఉంటున్నారు.
అది కూడా ఒక అబద్ధం వైపు, మోసం వైపు నడిపిస్తుంది. ఇది కూడా మనశ్శాంతికరం. క్రైస్తవులుగా ఇటువంటి లక్షణాలకు దూరంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఇవన్నీ రాయించుకొచ్చాడు. వ్యంగ్యంగా మాట్లాడతాడు వీళ్ళు 9వ వచనం. ఏంటి ఆ వ్యంగ్యము అంటే, ఇదివరకే మీరేమీ కొదువు లేక తృప్తులైతిరి. ఇదివరకే ఏమీ లేక కొదువు లేక పైన ఏమన్నాడు? ఇప్పుడు వాళ్ళు ఏదైనా పొందారంటే పొరిన వల్ల పొందనిది ఏది అన్నాడు. పొంది ఉండి పొందనట్లుగా అతిశయించిన అన్నాడు. ఇప్పుడే పట్టినాడు, ఇదివరకే మీరేమీ కొదువు లేక తృప్తులైతిరి. అంటే దేవునిలోకి రాకముందు మీరు ఎలాగున్నారో అప్పుడే మీరు గొప్పవారు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా ప్రత్యేకమైన వాటిని పొందారు. వీళ్ళ జీవితంలో మార్పు వచ్చింది. ఆ మార్పుకు తగినట్లుగా దేవుడు వీళ్ళకి దయచేయడం అన్నీ చేశాడు. ఇప్పుడు దానిని వాళ్ళు జీవించే జీవిత విధానంలో సాక్ష్యం ద్వారా తగ్గించేస్తే, పౌలు వాళ్ళు చేసిన అపరాధాన్ని తన మాటల్లో వివరిస్తూ తగ్గించేస్తున్నాడు వాళ్ళు. సో ఏమంటున్నాడంటే, ఇదివరకే మీరు ఏమీ కొద్దిలేక తృప్తి అంటే దీన్ని మేము వచ్చినప్పుడు ఏముంది, మీరు ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఏముంది, ప్రభువుని తెలుసుకోకముందే మీకు గోడ తృప్తి ఉంది, తెలుసుకున్న తర్వాత కన్నా. సో ఏం చేస్తాడంటే వాళ్ళ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మీరు ఎవరి వల్ల పొందారు, ఏ సమయంలో పొందారు, ఎలాంటి స్థితిలో మీరు ఈ తృప్తిని అనేది పొందారు, అది జ్ఞాపకం చేసుకోండి. మనం ఒకసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం పొందుతున్న ప్రతి తృప్తిని మనం క్యాప్చర్ చేసుకోగలగాలి. అంటే మన వశమున్న వాటిని ఉంచుకోగలగాలి. అప్పుడు దేవుని పట్ల మనము అయోగ్యంగా ప్రవర్తించాం, యోగ్యంగా ప్రవర్తిస్తాం. ఎన్నిటినైతే మనం క్యాప్చర్ చేసుకుని మనం హృదయాల్లో ఉంచుకుంటాం, వాటన్నిటి వల్ల కూడా ప్రభువుకి నమ్మకంగానే ఉండాలనే ఆలోచన కలుగుతుంది తప్ప ఇలా వీళ్ళలాగా అతిశయించి దేవునికి విరోధులుగా ఉండే పరిస్థితిని మనం తెచ్చుకోం. సో ఇంకేమంటాడంటే, మమ్మను ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. సరే, మీరు ప్రభువులోకి వచ్చాక కాదు మీరు ఐశ్వర్యవంతులయ్యేది, ఇదివరకే. అంటే ఎలాగంటే మీరు ఐశ్వర్యవంతులు కాబట్టి ప్రభువులోకి దేవుడు తెచ్చుకున్నాడు. అంటే వాళ్ళ గొప్పతనాన్ని బట్టి ఇందులోకి వచ్చినట్లుగా, వాళ్ళు ఇదివరకే గొప్పవాళ్ళు అన్నట్లుగా, ఇప్పుడేం కొత్తగా వీళ్ళు గొప్పవాళ్ళు అవలేనట్లుగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే అసలు వీళ్ళు ఎటువంటి పాపస్థితిలో ఉన్నారంటే, పాపం అంటేనే చావు పరిణామం ఉంది దానికి. అసలు వీళ్ళ దుస్థితి చూస్తే భయంకరమైన దుస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఆ కొరింథీ పట్టణంలో అంత అన్యతమే, అంతా దేవునికి విరోధమైన కార్యకలాపాలే. ఒక ఆది ఉండదు, ఒక అంత ఉండదు, తీరు ఉండదు, తిని ఉండదు, ఏముండదు. రకరకాల మనసుకి ఎలా అనిపిస్తే అలా బ్రతికేసేవాడు, జీవించేసేవాడు. అలాంటి మనుషులు ఇప్పుడు ప్రభువులోకి వచ్చాక స్థిరత్వం వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది, ఒక విధానం ఉంది, ఒక పరిశుద్ధత ఉంది. సో వీటన్నిటి వల్ల సమాజంలో ఆదరణ ఉంది వీళ్ళకి. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇలాగా దేవునికి విరోధంగా ప్రవర్తించడం వల్ల ఏమంటాడంటే పౌలు ఇక్కడ, ఇదివరకే ఐశ్వర్యవంతులైరు, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతరి. సో ఇప్పుడు ఏమంటాడు, ఇదివరకే ఐశ్వర్యవంతులు అన్నాడు, ఇప్పుడు వీళ్ళు విడిచిపెట్టడం వల్ల వీళ్ళు రాజులే. చాలా అంటే ఆలోచనతో వాళ్ళకి ఆలోచన కలిగించేట్టుగా మాట్లాడతాడు. మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులు అయితరి అంటే ఇందులో చాలా బుద్ధి కలిగించే జ్ఞానం ఉంది ఇందులో. మమ్మల్ని విడవకుండా ఉండుంటే మీరు రాజులు అయ్యేవారు కాదు, మేమే మీకు ఆటంకం. ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టారు కాబట్టి మీరు రాజులు అయిపోయారు, మీరు గొప్పవాళ్ళు అయిపోయారు. అంటే విడిచిపెడితే ఏమైపోయింది, వీళ్ళ బోధలు, వీళ్ళు నేర్పించినవన్నీ కూడా విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి, లోకంలోకి వెళ్ళిపోవాలి. లోకంలోకి వెళ్ళిపోతే ఆ లోక విధానాన్ని బట్టి వీళ్ళు రాజులు అయిపోవాలి. అలా అవ్వకుండా ఎంతవరకు, లేకపోతే ఈ రోజు వరకు అడ్డుపడింది ఎవరంటే పౌలు, అపోలో, లేకపోతే ఇంకెవరైతే వాళ్ళకి తెలుసో వాళ్ళందరి యొక్క బోధలు. అవి అడ్డుపడ్డాయి ఎంతకాలం వెళ్ళి. ఏంటి, వాళ్ళు అనుకున్న రీతిలో భౌతికంగా లేకపోతే ఇంకొక రకంగా రాజులు అయిపోవడానికి, గొప్పవాళ్ళు అయిపోవడానికి వీళ్ళ బోధలు వాళ్ళని అడ్డుకున్నాయి. కాబట్టి వాళ్ళు ఈ శరీర సంబంధంగా గనులు కాలేదు. ఇప్పుడు ఏమంటాడంటే వీళ్ళని విడిచిపెట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే వీళ్ళు సాక్ష్యాన్ని విడిచిపెట్టాలనుకున్నారు, సాక్ష్యం నుంచి వచ్చిన బోధన విడిచిపెట్టాలనుకున్నారు, బోధనలో ఉన్న క్రీస్తుని విడిచిపెట్టాలనుకున్నారు. వీటన్నిటిని విడిచిపెట్టడం వల్ల వీళ్ళు ఏమైపోయారంటే సడన్గా వీళ్ళు రాజులు అయిపోయారు. అంటే వాళ్ళ జీవితాలకి వాళ్ళే కింగ్స్. వాళ్ళు ఏదనుకుంటే చేసేయచ్చు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. దేవుడి గురించి వాళ్ళు ఏ సమయంలో ఎలా చెప్పాలో అలా చెప్పేసుకోవచ్చు. ప్రతి దానికి కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒక సమాధానం ఉంటుంది.
కానీ వాళ్ళ జీవితాలు మట్టుకు వాళ్ళు మారు మనసుకు తగినట్లుగా కాకుండా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు జీవించేస్తారు. సో దాన్ని ఎలాగ పౌలు ఫ్రేమ్ చేసినట్టే వాక్యంలో మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతే, ఒకవేళ వీళ్ళు విడిచిపెట్టకపోయి ఉంటే శరీర సంబంధంగా వీళ్ళు అతిశయ పరులు అయి ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు రాజులు అవడం అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అతిశయ పరులు అయిపోయారండి. వాళ్ళ దృష్టిలో వాళ్ళే గొప్పవాళ్ళు అయిపోయారు. అందుకు మీరు రాజులైతే అన్నాడు. ఎప్పుడూ కూడా అది ఆ రోజు పౌలైనా ఈరోజు సేవకులైనా సంఘస్థులైనా ఎవరైనా కూడా వాళ్ళ దృష్టిలో వాళ్ళు అతిశయపరులు అయిపోకూడదు. అది భయంకరం. అది కొంతమంది కులాన్ని బట్టి, లేక కొంతమంది విద్యను బట్టి, కొంతమంది వాళ్ళకున్న ఫాలోయింగ్ని బట్టి, లేకపోతే దానము ఇంకోటి దేన్ని బట్టి ఏమవుతారంటే అతిశయపరులు అయిపోతారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళే రాజులు. ఇప్పుడు వీళ్ళు రాజులు అయిపోయారు, నీకు ఎవరు లక్ష్య పెడతారు? వీళ్ళు వాళ్ళకి బోధించిన వాళ్ళని లక్ష్య పెట్టరు, ఆ పరమదేవుని కూడా లక్ష్య పెట్టరు. వీళ్ళు నచ్చినట్టుగా వీళ్ళు జీవించేస్తారు. సో మీరు మమ్మల్ని విడిచిపెట్టి రాజులైతే, అవును మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులు అగట నాకు సంతోషమే కదా. పౌలు యొక్క ఆలోచన బహుశా తెలుగు భాష అంత స్పష్టంగా బయటపడి ఉండకపోవచ్చు. ఇక్కడ తన ఆలోచన ఎలా ఉందంటే, మేము కూడా మీతో రాజుల అవి ఏలునట్లు మీరు రాజులు అయి ఉంటే బాగుండేది అన్నాడు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు రాజులు అయ్యారు, కానీ రాజులుగా చేసుకున్నారు, కానీ వాస్తవానికి వీళ్ళు దేవుని మూలముగా రాజులైన వారి వల్ల లేరు. వీళ్ళు ఎందుకు ఇదంతటి అతిశయం అనే ఒక లక్షణం వీళ్ళకి మళ్ళీ చేరిపోయింది. సో దీనివల్ల పౌలుని తన సహచరుల్ని విడిచిపెట్టేసి వీళ్ళు రాజులు అయిపోయారు. అందుకు పౌలు ఏమంటాడంటే, మేము మీతో కూడా రాజుల మగినట్లు, ఒకవేళ మీరు నిజముగానే రాజులు అయిపోయింటే బాగుండేది. అది ఈ వాక్యం అర్థం. ఇక్కడ మీరు కూడా రాజులు అయితే బాగుండేది. అదేంటి? మేము రాజులు అవ్వాలంటే, మీరు రాజులు అయి ఉంటే బాగుండేదంటే అర్థం మీరు రాజులు కాలేదు అని. కాబట్టి వీళ్ళ పేర్లు చెప్పిన పౌలు, అపోలో, కేఫాలు కూడా రాజులు కాలేదు. అంటే మాకు అక్కర్లేదని చెప్పినారు. ఆ రకమైన రాజరికం మాకు అక్కర్లేదు. మీరు ఎప్పుడైతే క్రీస్తుని విడిచిపెట్టారో, క్రీస్తుని విభజించినట్లుగా మీరు చేశారు. ఇప్పుడు సహోదరుల పట్ల అతిశయంతో నడుచుకుంటున్నారు. దీని అంతటి కారణం ఏంటి? వాక్యాన్ని వీళ్ళు అతిక్రమించేశారు. ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో, మీరు రాజులు అయిపోయాం అనుకుంటున్నారు, కానీ నిజంగా మీరు అయి ఉంటే బాగుండేది, మీతో పాటు మేము అయిపోయాం. కానీ నిజంగా మీరు అవ్వడానికి కావాల్సిన లక్షణాలు మీ దగ్గర లేవు. కాబట్టి మేము మిమ్మల్ని బట్టి రాజులు అయ్యే పరిస్థితి లేదు, అవ్వకపోవడం మంచిది అన్నట్టుగా మాట్లాడతారు. ఇది వీళ్ళకి చాలా గట్టి దెబ్బే. కొరింథీయులకి చాలా పెద్ద అవమానం. అంటే వాళ్ళ అతిశయానికి గంటిపడి అవును అంటే చాలా తారాస్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఎప్పుడైతే ఇలా విభజన చేసేసుకుని ఒకరి పేరు పెట్టేసుకుని క్రీస్తుని తప్పించేసి వీళ్ళు జీవించేస్తున్నారో, వాళ్ళు వాళ్ళ దృష్టిలో చాలా గొప్పవాళ్ళు అయిపోయారు. అసలు క్రీస్తుని మినహాయించేశారు వీళ్ళు. అందరికన్నా క్రీస్తు కదా గొప్పవాడు, ఆ థాట్ని కూడా వీళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదు, రానివ్వట్లేదు. ఈ రోజుల్లోనే అలాగే ఉన్నారు. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్యం చెప్పేటప్పుడు, దానికి అర్థం చెప్పేటప్పుడు, ప్రభు గురించి మాట్లాడేటప్పుడు, ఈ దేవుడి గురించి, దేవత్వం గురించి మాట్లాడేటప్పుడు, ఆ సమయాల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఎంతో దీని మీద అవగాహన ఉన్నట్లుగా, దేవుడిని గుర్చిన సంగతులు దేవుడు మాట్లాడినట్లుగా వీళ్ళు అజ్ఞానంతో మాట్లాడేస్తుంటారు. దేవుడు ఎక్కడ అవకాశం లేదో అక్కడ అవకాశం తీసుకుంటారు. ఎక్కడ దేవుడు తన నామ ఘనత కొరకు అవకాశం ఇచ్చుకున్నాడో దాన్ని విసర్జిస్తూ ఉంటారు. ఇది అపవాది ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటాయి. మొదటి శతాబ్దం ఏంటి, ఈ శతాబ్దం ఏంటి, జరుగుతూనే ఉంటాయి. కానీ భక్తిపరులు ఎప్పుడూ కూడా, దేవుని నమ్మకంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా వాక్యాన్ని ఒక స్ట్రైట్ మైండ్తో చూస్తూ ఉండాలి, అర్థం చేసుకునే మనస్సు కలిగింది. దీనికి బోధించేవాడు చాలా అవసరం. బోధించేవాడి యొక్క అలవాట్లు దేవుని పట్ల ఎలా ఉంటాయో, ప్రభు పట్ల ఎలా ఉంటాయో, వినేవాళ్ళు కూడా అవే వస్తాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళే గొప్పవాళ్ళుగా ఫీల్ అయిపోతూ, రాజుల్లాగా వీళ్ళు ఫీల్ అయిపోతున్నప్పుడు, ఇప్పుడు వీళ్ళ గుంపులోకి ఎంతమంది అయితే చేరుతూ ఉంటారో, మేము పౌలు అన్న వాళ్ళ గుంపులోకి ఎవరో ఒకటి చేస్తారు, కొంతకాలం పేతురు అనే వాళ్ళ గుంపులోకి ఎవరో ఒకటి చేస్తారు. వీళ్ళకి పౌలు లక్షణాలు, లేకపోతే పౌలుకు ఉన్న దీన మనస్సు, పేతురుకున్న విధేయత ఇవి రావు. వాళ్ళ పేర్లు వాడుకుని వీళ్ళ స్వార్థాన్ని
నింపుకోవాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళ లక్షణాలు కొత్తగా చేరుతున్న వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి అపోస్తుల బోధ అని పరితపిస్తున్న వాళ్ళు ఉంటారు కదా. ఈ అపోస్తుల బోధ అని పరితపిస్తున్న వాళ్ళకి అపోస్తుల యొక్క క్రీస్తు లక్షణాలు వీళ్ళకి రావు, వీళ్ళకు ఉండవు. కానీ అపోస్తుల పేరు వాడుకుని వీళ్ళ స్వార్థాన్ని వీళ్ళు నింపుకుంటారు, వీళ్ళ ఆలోచనలను వీళ్ళ విధానాలను వీళ్ళు నెరవేర్చుకుంటారు. సో వాస్తవానికి అపోస్తుల బోధ ఏంటి? అపోస్తుల బోధ క్రీస్తు కన్నా గొప్పదా? క్రీస్తు బోధ కన్నా గొప్పదా? అసలు క్రీస్తు నేర్పిస్తేనే ఈ 12 మందికి ఏదైనా వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మ పంపితేనే వీళ్ళు ఆ మాత్రం సేవ చేయగలిగారు. పౌల్ని దమస్కు రోడ్లో యేసుప్రభు ఎదుర్కోకపోతే పౌలు అపోస్తులే అవుతాడు, ఏం బోధ నేర్చుకుంటాడు. కానీ వీళ్ళు అపోస్తుల బోధ అని పదే అని ఆ బోధ ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉందన్న కథ. దానికి గొప్ప సాక్ష్యం ఏంటంటే వీళ్ళు ఎందుకు కృత్రిమంగా మాట్లాడుతున్నారు అనడానికి సాక్ష్యం ఏంటంటే వాళ్ళ లక్షణాలు ఏవి వీళ్ళు ఉండవు. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ప్రార్థనాపూరితమైన జీవితాలు, వాళ్ళ వాక్యోపదేశాలు, వాళ్ళు నడిచిన విధానం, వాళ్ళ లక్షణాలు ఏవి వీళ్ళలో ఉండవు. మరి వాళ్ళ బోధ అంటున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పింది వీళ్ళకి నచ్చినట్లుగా చెప్పుకోవడానికి వాళ్ళు కావాలి. అలా వాళ్ళ పేరు పెట్టుకుని వీళ్ళ స్వార్థాన్ని నెరవేర్చుకుంటారు, వీళ్ళ ఆలోచన నెరవేర్చుకుంటారు. కొరింథీయులు చేసిందండి. పౌలు పేరు పెట్టుకున్నప్పుడు మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నది ఒకవేళ వాళ్ళు అక్కడ ఫాలో అయ్యి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా క్రీస్తుని ఫాలో అయ్యేవారు కదా. ఆ పౌలుని చూసినప్పుడల్లా అతిక్రమించకూడదు వాక్యాన్ని వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది, కాబట్టి క్రీస్తుకు లోబడేవాడు. కానీ వీళ్ళు మేము పౌలు వంటి వారము అంటే పౌలు క్రీస్తు కొరకు ఎలా జీవించాడు, ఎటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవడం వీళ్ళకి అనవసరం. కానీ ఆ పౌలు పేరు చెప్తే వీళ్ళకి ఏం కలుగుద్దో వీళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని పొందడానికి అతను పేరు పెట్టుకున్నారు. అలాగే కేఫా పేరు, అలాగే అపోలో పేరు. ఏంటి దీనందరి కారణం అంటే అతిశయం. ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత వాళ్ళ జ్ఞానాన్ని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతుల్ని, ఆత్మవరాల్ని ఈ కొరింథీ సంఘం అయితే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. అంటే వాటిని క్రమముగా కలిగి ఉండలేకపోయారు. ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇక వీళ్ళకి మించిన వారు లేరు అనే స్థాయికి వచ్చారు. ఇది అపవాది యొక్క ప్రోత్సాహమే. కాకపోతే భక్తి చేసే క్రమంలో దేవునికి లేదా యేసుక్రీస్తు ప్రభువుకు విధేయుడై ఉండడానికి ఏ ప్రయత్నం అయితే చేయాలో ఆ ప్రయత్నం చేయకుండా కలిగిన దాన్ని బట్టి వాళ్ళు జీవించాలనుకున్నారు అంతే. దీనివల్ల అపవాది ఏం చేయాలంటే వాళ్ళని సైడ్ ట్రాక్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు కృత్రిమ క్రైస్తవుల్లా జీవిస్తున్నారు. వాస్తవానికి వీళ్ళు క్రైస్తవులే, రక్షణ ఉంది. కానీ ప్రస్తుతానికి వాళ్ళు క్రీస్తు వరకు నడుస్తున్న విధానము అది క్రీస్తుకి చెందింది కాదు. సో పౌలు ఇదంతా చూసి వీళ్ళతో వ్యంగ్యంగా మాట్లాడుతారు. నిజంగా మీరు రాజులు అయిపోయి ఉంటే బాగుండేది, మీతో పాటు మేము రాజులు అయిపోయాం. ఎందుకు? రాజుగా ఉన్నవాడు ఎవడైనా సరే శ్రమ పడతాడా? వాడికి ఎప్పుడైనా కష్టాలు ఉంటాయా? ఆఖరి కష్టాలు ఉంటాయా? శత్రువుల యొక్క అంటే అవమానాలు పడుతుంటాయా? రాజుగా ఉండేవాడు ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. వాడికి ఏది కూడా ఉండదు, వాడు ఏదనుకుంటే జరుగుతుంది. రాజులు అనేటప్పటికీ వాళ్ళ రాజ్యాన్ని ఏలేవారు. సో వాళ్ళు ఇంకొకటి చేత ఏలుబాటు అంటే ఈ రాజుని ఎవడో ఒకటి వచ్చి ఏలడానికి అవకాశం లేదు ఆ రాజ్యంలో. రాజే ఏలాలి ఎవరైనా సరే. సో అప్పుడు ఏం జరుగుతుంది? వాడికి ఏం కావాలంటే జరుగుతుంది. రాజు తలుచుకుంటే దెబ్బ కొదువు అన్నాడు. ఆడిష్టం, వాడు ఏది అనుకుంటే అది అవుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటే మీరు రాజులు అయిపోతే బాగుండేది, మీతో పాటు మేము రాజులు అయిపోతే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ లగ్జరీ అంతా ఏదైతే ఉందో, ఈ ఆలోచన విధానం క్రీస్తుని తన స్థానంలోంచి తప్పించి ఆ స్థానంలోకి మీరు చేరే ప్రయత్నం చేస్తారు సరే, మేము కూడా అలాగా గల్లం అయిపోయేవాళ్ళం, మేము రాజులు అయిపోయాం అని చెప్తూ అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు రాజులుగా ఏర్పరచబడలేదో అట్లీస్ట్ కొరింథీయులు కోరుకుంటున్న విధంగా, వాళ్ళ ఆధిక్యతను కోరుకుంటున్న విధంగా దేవుడు వీళ్ళకి ఆధిక్యత ఇవ్వలేదు. అది ఏంటో చెప్పొస్తున్నాడు. అంటున్నాడు, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మల్ని అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాం. ఈ కొరింథీ సంఘాన్ని చూస్తే ఇలా మాట్లాడాలనిపించింది పౌలుకి. కానీ పరిశుద్ధాత్మ యొక్క సహకారం ఇంకా 100% ఉంది. కానీ ఇక్కడ పౌలు వ్యక్తిగతంగా మనస్సునందు క్రీస్తుని కలిగి భక్తి చేస్తున్నవాడు కాబట్టి తనకు కలిగిన అంటే బాధ వల్ల కలిగిన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశుద్ధాత్ముడు ఆమోదించాడు.
ఇప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని వెంబడిస్తాం అనుకోండి, మనకి దేవుని పట్ల కొన్ని భావాలు కలుగుతాయి. అంటే అది ప్రేమతో కూడిన భావం అవ్వచ్చు, బాధతో కూడిన భావం అవ్వచ్చు. యేసు ప్రభు శిలువ గురించి ఆలోచన చేస్తే మనకు కొన్ని భావాలు కలుగుతాయి, బాధతో కూడిన భావాలు. ఆయన పునరుత్థానం గురించి ఆలోచిస్తే సంతోషంతో కూడిన భావాలు మన మన విశ్వాసం నుంచి, భక్తి నుంచి పుట్టుకొస్తాయి. ఇవి కొరింథీయులను చూసినప్పుడు ఇలాంటి భావాలు పౌలు కలుగుతున్నాయి. వాళ్ళ ప్రవర్తనను బట్టి ఇతనికి ఇష్టం లేని భావాలు ఇతనిలో కలుగుతున్నాయి. అయితే అవన్నీ రైటే, అవన్నీ తప్పు అయితే కదా. సో ఇప్పుడు ఏమంటాడు, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులైన మమ్మల్ని అందరికంటే కడపడి ఉంచి ఉన్నాడు. నాకు తోచుంది, మీరు రాజులు అయిపోతే బాగుండేది, మీతో పాటు రాజులు అయిపోతాం. ఎందుకంటే ఇగో ఈ పరిస్థితి దేవుడు మమ్మల్ని ఎలా ఉంచాడు, మీరైతే మమ్మల్ని అలా ఉంచేవాడు. అసలు వాడిని అంటే తిడుతున్నాడు కానీ, వాళ్ళని ఖండిస్తున్నాడు కానీ, బయటికి దెబ్బ కనబడకుండా వాళ్ళకి దెబ్బలు తగ్గుతున్నాయి. ఇప్పుడు ఎవడైనా వీళ్ళు తిట్టాడా అంటే తిట్టాడా అని చెప్పుకోలేదు, కానీ బాగా వడ్డించినట్టు కనబడుతుంది. అంటే పౌలు అంతటి వయస్సులో ఉన్నవాడు ఇలా మాట్లాడడంలో అంతటి అనుభవం ఉన్నవాడు ఇలా మాట్లాడడం తప్పులేదు. పైగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఆమోదం ఉంది. పౌలు ఒక్క మాట ఇక్కడ తప్పుగా రాయట్లేదు, మాట్లాడట్లేదు, కేవలం సత్యాన్ని మాత్రం పలుకుతున్నాడు. అలా పలిగితే ఏమంటాడంటే, దండన విధింపబడిన వారు అయినట్టు దేవుడు అపోస్తలులైన మమ్మల్ని, అంటే అపోస్తలు అంటే ఎంత అందరినీ కలిపేసుకున్నాడు. కేవలం ఇతను ఇంకోలను కాదు, మొత్తం అందరినీ కలిపేసుకున్నాడు. అందరినీ కలిపేసుకున్నాడు. అంటే మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులైన మమ్మల్ని అందరికంటే కడపట ఉంచి ఉన్నాడు. నాకు చూసి ఎందుకు మమ్మల్ని అందరికంటే ఈ ఆకరణ కడపట మమ్మల్ని బయలుపరిచాడు. ఎందుకంటే మరణదండన మాకు విధించుటకే. సో ఈ దేవుడు వీళ్ళని ఆకరణ, అందరికన్నా చివరన వీళ్ళని బయలుపరచడానికి గల కారణం. ఆ కారణం గురించి వివరిస్తూ అన్నాడు, మరణదండన విధింపబడిన వారైనట్టు అంటున్నాడు. సో ఇప్పుడు మరణదండన విధింపబడిన వాడంటే ఎవరు సాధారణంగా మరణదండన ఎవరికి వస్తుంది, ఎవరిని తప్పు చేసిన వాడు, అంటే చీకున్న తప్పు, ఒక రాజద్రోహము, దేశద్రోహము, లేకపోతే ఇంకా ఆ లెవెల్లో ఏదైనా గొప్ప తప్పు చేస్తే మరణదండన అనేది విధింపబడదు ఒక వ్యక్తికి. సో ఇప్పుడు వీళ్ళు దేవుని దృష్టిలో దేవుడు వీళ్ళని ఎలాగూ ఉంచి ఉన్నాడు అని చెప్తున్నాడంటే, ఈ మరణదండన పొందే వారముగా దేవుడు మమ్మల్ని ఉంచి ఉన్నాడు అంటున్నాడు. అంటే మేము శ్రమలకు బ్రతకవలసిన వారముగా దేవుడు మమ్మల్ని ఉంచి ఉన్నాడు అనిపిస్తుంది అంటున్నాడు. వాళ్ళకలాగా అపరాధములు చేసే వారముగా కాదు, వాక్యమును లేదా లేఖనమును అతిక్రమించే వారముగా కాకుండా మరణదండన పొందటానికి, అంటే ఎవరి విషయంలో, క్రీస్తు విషయంలో. వాళ్ళు వ్యక్తిగతంగా గొప్పవారు అయిపోవాలని ఆధిక్యత కోసం వెతుకుతుంటే దేవుడు వీళ్ళకి ఎటువంటిది ఇచ్చాడంటే క్రీస్తు విషయంలో మరణదండన పొందిన వారిగా ఉండేటట్లుగా దేవుడు విధించాడు. అందుకు ఏమంటాడంటే అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నాడు. మమ్మల్ని ఎందుకు అందరికన్నా చివర బయలుపరిచాడు దేవుడు అంటే, ఒక నేరం చేసి శిక్షకు పాత్రుడైన వ్యక్తి ఎలా ఉంటాడో అలాంటి వ్యక్తిగా మమ్మల్ని ఉంచాడు. వాస్తవానికి నేరం చేయలేదు, స్వార్థ విషయంలో చేయలేదు, సమాజం విషయంలో చేయలేదు, దేశం విషయంలో చేయలేదు. కానీ ఆ రీతిగా దేవుడు ఉంచాడంటే వీళ్ళని శ్రమలకు పరిమితం చేశాడు దేవుడు. మిమ్మల్ని కోరింది అవన్నీ వదిలేసి వ్యక్తిగతంగా వాళ్ళు ఆధిక్యత పొందేటట్లుగా వాళ్ళు దిశను మార్చుకున్నారు. మేము లోకమునకు, దూతలకును, మనుషులకు వేడుకగా ఉన్నాము, వాళ్ళే రాజులుగా ఉన్నారు. వీళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళే రాజులు అయిపోయారు. ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే, మరి దేవుడు వీళ్ళని ఇలాగూ నియమించాడు అంటున్నాడు కదా, లోకమునకు, దేవదూతలకు, మనుషులకు వేడుకగా ఉన్నాడు. వీళ్ళందరూ అంటే వీళ్ళని చూస్తే ఒక రకమైన సరదా పడుతుంది జనాలకి, లేకపోతే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఏదైనా ఒక విషయం మాట్లాడుకోవాలి సరదాగా కూర్చుని, అంటే వాడికి సంబంధించిన గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా వీళ్ళని గురించి వాళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళని విమర్శ చేయడం అనేది జనాలకి అది ఒక గొప్ప సంగతి అయిపోయింది, ఒక వేడిక అయిపోయింది వాళ్ళకి. దేవుడు వీళ్ళని ఇలాగూ నియమించాడు అన్నట్టుగా పౌలు మాట్లాడతాడు. అంటే లోకములకు, దేవదూతలకు, మనుషులకు. పౌలు కొన్ని పదాలు అంటే వాడుతున్నప్పుడు కలిపి వాడేసినట్టుగానో లేదంటే విడివిడిగా వాడినట్టుగానో అనిపిస్తుంది. కానీ కొంచెం
జాగ్రత్తగా అంటే తజ్జిమాలో కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటుంది, కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మేము లోకమునకు అనగా అనే విషయాన్ని తీసుకొస్తూ ఏమంటే అందులో దేవదూతలు ఉన్నారు, మనుషులు ఉన్నారని చెప్తాడు. 3 వేరు వేరు పదాలుగా కాకుండా ఈ లోకము అంటే ఏంటి అంటే ఇది దేవదూతలు, మనుషులు వాళ్ళు ఉంటున్న ప్రదేశంగా మాట్లాడతారు. అంటే కలుపుకుంటున్నాడు అన్నమాట వీళ్ళందరినీ. అంటే ఇప్పుడు సృష్టిలో చూడగలిగిన వాళ్ళు, చూసి గ్రహించగలిగిన వారు ఎవరంటే దేవదూతలు, మనుషులే. మిగిలిన చెట్లు, పొట్టలు, పశువులు, మృగాలు ఇవేమి ఈ కేటగిరీలోకి రావు. వీళ్ళని వేడుకగా చూడటానికి ముఖ్యంగా. సో దేవదూతలు మనుషులకు వీళ్ళు ఏమైపోయారంటే వీళ్ళు వేడుక అయిపోయారంట. అంటే మేము అపహాస్యము చేయబడుతున్నాం, హింసింపబడుతున్నాం, శ్రమ పెట్టబడుతున్నాం. వీటన్నిటిలో నుండి మీ వద్దకు క్రీస్తుని తీసుకొచ్చి మీకు ఒక కొత్త జీవితాన్ని, మెరుగైన జీవితాన్ని, యోగ్యమైన జీవితం, ఘనత కలిగిన జీవితాన్ని మీకు ఇస్తే మీరు చివరికి దాన్ని ఎలా చేశారు? కుక్కలు చెప్పిన విస్తరాలు చేసినట్టు చేశారు. అలాంటి మనస్సును మీరు ఎందుకు కలిగి ఉన్నారు, ఎలా కలిగి ఉన్నారు అనే ప్రశ్నకు పౌలు వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళు తీసుకొస్తున్నాడు ఇలా ఇలా రాయటం వల్ల. సో వాళ్ళు ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు అంటే లోకములో వాళ్ళు ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు. లోక తత్వములో ఎలా అయ్యారంటే ఈ పౌలు, కేఫా, పౌలను విడిచిపెట్టడం వల్ల అయ్యారు. వాళ్ళని ఎక్కడ విడిచిపెట్టారు? ఒక్కొక్క పేరు తెలియచేసుకున్నారు ఒక గుంపు. వాళ్ళను విడిచిపెట్టి అలాగ స్వార్థపూర్వకంగా వాడుకున్నారని చెప్తున్నాడు. వాళ్ళు విడిచిపెట్టడం వల్ల వీళ్ళు ఏమైపోయారంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళే రాజులు అయిపోయారు. అంటే మేము పౌలు చెప్పిన సువార్తకు లోబడన అవసరం లేదు అని కొందరనుకుంటే, మేము పేతురు చెప్పిన దానికి లోబడాల్సిన అవసరం లేదని కొందరనుకుంటే, అలాగ అనుకోవడం వల్ల వాళ్ళ దృష్టిలో వాళ్ళే గొప్పవాళ్ళు అయిపోయారు. క్రైస్తవులు అయిపోగానే, క్రీస్తుని నమ్మేగానే, సంఘంలోకి చేరిపోగానే కథ అయిపోదు. ఇల్లు అనగానే పండగ కాదన్నారు. అలాగా మనం క్రీస్తులోకి చేర్చబడగానే అంత సుఖాంతం అయిపోయి ముగిసిపోదు. నిజమైన ప్రయాస ఇప్పుడు మొదలవుద్ది. కొరింథీయులు దాని విషయంలో ఫెయిల్ అయ్యారు. మళ్ళీ తిరిగి ప్రభులోకి వచ్చుంటారు, అదంతా వేరే సంగతి తర్వాత. కానీ ఈ కొనసాగింపులో క్రైస్తవులు అయిన తర్వాత వాళ్ళ రక్షణ కొనసాగించుకునే విషయంలో ఈ పౌలు యొక్క స్వభావాన్ని, పేతురు స్వభావాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. దానివల్ల వాళ్ళు విడిచిపెట్టి వీళ్ళు సొంతంగా వీళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళు తయారైపోయారు. సో మనం క్రైస్తవులు అయ్యామంటే అది బాధ్యత, మనకు ఒక బాధ్యత అప్పగింపబడింది అని అనటం చిన్న మాట. మనం క్రైస్తవులు అయ్యామంటే, ప్రభు యొక్క రక్తం వల్ల మనం కడగబడ్డామంటే, ఆయన శరీరంలో మనం చేర్చబడ్డామంటే, దేవునికి కుమారులుగా చేయబడ్డామంటే అది ఒక బాధ్యత అనుకుంటే మనం దాన్ని తక్కువగా ఇచ్చినట్టే. బాధ్యత అనే పదము కూడా ఒకవేళ సరిపోదేమో. బెస్ట్ వాడు ఏదైనా పదం వాడాలి బాధ్యత ప్లేస్లో అంటే విధేయత, అంతే. ఒకసారి దేవుని కుమారులు అయిపోయిన తర్వాత, కుమార్తెలు అయిపోయిన తర్వాత మన నుండి రావాల్సింది ఏంటి అంటే క్రీస్తుకు విధేయత, అంతే. నేను క్రీస్తుకు బాధ్యుడిగా ఉన్నాను అనడం కూడా తక్కువైపోతుంది. క్రీస్తుకు విధేయులై ఉన్నాం అంతే. అంతటి స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేయవలసిన వారము. చేయడానికి దేవుడు ప్రొవిజన్స్ ఇచ్చాడు. అంటే సహాయాలన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అది వాక్యం అవనివ్వండి, పరిశుద్ధాత్మ అవనివ్వండి, ప్రధానంగా ఈ రెండు. తర్వాత శరీరమందు దేవుడు మనం బలపరచడం, ఆత్మయందు బలపరచడం, మానసికంగా బలపరచడం, ఇవన్నీ కూడా దేవుడు తన సహాయములుగా మనకి ఏర్పాటు చేసేసాడు. సో ఈరోజు మనం క్రైస్తవులమే అని అనుకునే స్థితిలోనే ఉన్నాం చాలామంది. సేవకులు అవనివ్వండి, బోధకులు, లేకపోతే నాయకులు అవనివ్వండి, ఎవరైనా విశ్వాసం అవ్వండి, ఎవరైనా సరే మనం క్రైస్తవులు అయిపోయాం కాబట్టి మనకి ఇంకా తిరగలేదను, మనం ఒక ఉన్నత స్థాయికి వచ్చామను, లేకపోతే ఇక మీదట మనం చేయవలసిన పెద్దగా ఏమీ లేదనో ఈ రకంగా వెళ్ళిపోతున్నారు తప్ప, ఈ దేవునికి మనము దగ్గరైన రోజు నుండి విధేయతను మనం ధరించుకోవాలనే ఆలోచన చాలా తక్కువ మంది ఉంటాం. ఆ విధేయత లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా జీవితాలు తారుమారైపోతున్నాయి. మనుషుల్లో మళ్ళీ అతిక్రమం వస్తుంది. ఇక విభజన అనేది వీళ్ళు చేసిన పాపం అయితే
ఈ విభజన వల్ల ఎన్నో పాపాలు చేశారు. అంటే ఈ పత్రికలు ఉంటాయి. సో ఒక్కసారి మనం ఒక్క విషయంలో ప్రభువుకి అవిధేయులుగా ఉన్నామంటే అతిక్రమించామంటే అది ఎన్నిట్లకి నడిపిస్తుందో కొంతకాలానికి మనం ఊహించలేము. అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను గుర్తుంచుకోండి, ఏదైనా తోటలో సాతాను ఒక అబద్ధం చెప్పాడు అవ్వకి. ఆ ఒక్క అబద్ధం నుంచి ఈరోజు భూమి మీద ఎన్ని పాపాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. సో ఇంకా కొత్త మనుషుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. అసలు మనం ఎప్పుడు కని విని ఎరుగని అపరాధాలు, హేయమైన క్రియలు మనం వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. సో ఒక అతిక్రమం, ఒక అవిధేయత క్రీస్తు విషయంలో అది నిలిచిపోయిందంటే కొంతకాలానికి మనలో ఎన్ని అవిధేయతలు ఏర్పడతాయంటే వాటిని మనంతా మనం ఎప్పటికీ తొలగించుకోలేం. చివరికి మానసిక రోగులం అయిపోతాం, శారీరక రోగులం అయిపోతాం, ఆత్మ సంబంధంగా క్షీణించిన వారం అయిపోతాం. ఇక దేవుడు మహాకృప ఏంటంటే కొరింథీయులకి వాళ్ళను అలాంటి స్థితికి వెళ్ళటం లేదంటే వెళ్లకుండా చేసే ప్రయత్నంలో హుటాహుటిన పౌలు చేత ఈ పత్రికలు రాయించేసి వాళ్ళకి భయమును పెట్టాడు, ఇందులో బెదురుని పెట్టాడు. ఇంకా చెప్తాడు తర్వాత పరలోక రాజ్యానికి ఎవడు చేరడో చెప్తాడు. వీళ్ళు అంతేకాదు, పాపము చేసిన వాడు శరీరాన్ని అపవాదికి అప్పగించేస్తాను కూడా చెప్తాడు ఇందులో. ఇక వాడు చిత్తపూడేస్తాడు ఆ శరీరాన్ని, ఎందుకంటే ఆత్మరక్షణ పడ్డా కట్టాడు. సో ఎన్నో ఇన్స్టెన్సెస్ వీళ్ళకి చెప్పడం వల్ల అంటే ఇంత భయం భవిష్యత్తులో ఉంది అని ఇప్పుడే తెలియజేయడం వల్ల ఈ సంఘాన్ని దేవుడు కాపాడుకున్నాడు. అలాగే దేవుడు మన జీవితాల్లో కూడా మనం ఈ పరిస్థితిలో ఉండకూడదు. మనం ఈ పరిస్థితిలోకి వచ్చామనుకోండి, మనకి కూడా దేవుని యొక్క దండన చిన్నగా ఏమి ఉండదు, అది గట్టిగానే ఉంటుంది. అప్పుడే మనం బయటకు వస్తాం. సరే, సమయం అయింది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ నామమును బట్టి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాన్న, ఇది మరి నీ ప్రజల యొక్క ప్రవర్తనను మేము చూస్తున్నప్పుడు మేము అతిశయించకుండా, అలాగని నాయన మరి మేము వారిని తక్కువగాను చేయకుండా కలిగిన సమస్యలను ఆలోచన చేసి ఆ సమస్యలకు నాయన మీరు అనుగ్రహిస్తున్న పరిష్కారం, దండన, వీటన్నిటినీ కూడా ఆలోచన చేసి మా జీవితంలో వేటిని మేము కలిగి ఉంటే ఈ భూమి మీద సుఖ జీవితాన్ని మేము కలిగి ఉంటాము, నీకు నమ్మకంగా ఉంటాము, వాటన్నిటిని కూడా మాకు దయచేయమని, అనుగ్రహించమని అర్థం చేసుకునేటట్టు సహాయం చేయండి. తద్వారానైనా మీ నామము భూమి మీద మా ద్వారా ఎంతగా మహిమపరచబడాలని మీరు నిర్ణయించారు. ఆ కొలతకు మేము తక్కువగా కాకుండా నిన్ను తృప్తిపరిచే వారంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.